బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ రెండో వారంలో అడుగుపెట్టి దసరా సెలవులను ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా వాడుకుంటూ మంచి ట్రెండ్ ను చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంది. 10వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మరీ ఎక్స్పెక్టేషన్స్ ను పూర్తిగా అందుకోకపోయినా ఉన్నంతలో మంచి జోరునే చూపించిందని చెప్పాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కొంచెం డ్రాప్ అయ్యి 2.7 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో పర్వాలేదనిపించే రేంజ్ లో జోరును చూపించడంతో 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా 5.65 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ మార్క్ ను దక్కించుకొని 10వ రోజును ఉన్నంతలో బాగానే పూర్తి చేసుకుంది. టోటల్ గా 10 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 48.64 కోట్లు, సీడెడ్ లో 16.49 కోట్లు, వైజాగ్ లో 15.13 కోట్లు, ఈస్ట్ లో 11.79 కోట్లు, వెస్ట్ లో 7.81 కోట్లు, గుంటూరులో 10.53 కోట్లు, కృష్ణాలో 9.23 కోట్లు, నెల్లూరులో 4.4 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 124.02 కోట్ల దాకా షేర్ ను 184.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 9.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.25 కోట్లు, ఓవర్సీస్ లో 31.56 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 169.68 కోట్ల దాకా షేర్ ను 279.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 174 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు కాకుండా మరో 4.3 కోట్లకు పైగా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో మంచి జోరును ఇలాగే కనబరిస్తే బ్రేక్ ఈవెన్ ను దాటేసి మంచి లాభాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.